నమస్తే అండి, నేను రజాక్. 14 ఏళ్ల అమ్మాయిని అనుభవించిన వాడి మీద పోక్సో కేసు పెట్టాలా లేదా మీరే చెప్పండి. ఒక్కసారి ఇది వినండి. 14 సంవత్సరాల అమ్మాయిని లోపలికి పట్టుకెళ్ళి ఏం చేశానని చెప్పినాడు మీరే వినండి ఒకసారి. 14 సంవత్సరాల అమ్మాయిని పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొని పోయినావు. 14 years రా బాబు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. సో అబ్బాయి పదే అడిగాడు, రూమ్లోకి వెళ్ళి ఏం చేసినావు అంటే ఇప్పుడు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ అబ్బాయినా ఒక అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తాడో అదే చేశాను, నువ్వైతే ఏం చేస్తావు, నేను అదే చేశాను అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. నేనేమనుకుంటున్నా అంటే రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్ళాడు, అదే నువ్వేమనుకుంటున్నావు, అదే నీ మనసులో ఏమనుకుంటున్నావు, అదే నేను రూమ్ లోకి తీసుకెళ్ళి సో అదే అంటూ చాలా కులుకుతూ ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. డేట్ వయసు అబ్బాయి మెన్షన్ చేయలేదు, బట్ ఆ వ్యక్తి మెన్షన్ చేసినాడు. మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళినావు, చిన్న అమ్మాయి అది ఇది అన్నావు. అన్న మొత్తానికి 14 years అమ్మాయిని అదే అంటున్నా. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు, అదే 1000 రూపాయలు ఉంటే నువ్వు రా వెళ్ళినా 1000 రూపాయలు ఉంటే అదే అని చెప్తా. అది చెప్తాను. ఈరోజు వీడియో పెడతా మాట్లాడిన మాట ఏంటంటే ఆ అమ్మాయి నా చెల్లి అని చెప్తున్నాడు. సిగ్గు, శరం, మానవ అభిమానం, సిగ్గు, లజ్జ, బుద్ధి, జ్ఞానం లేనటువంటి వ్యక్తి. అలాగే ఇతను బత్తాయిలు అంటూ, ఆరెంజెస్ అంటూ వాటి కొత్త అర్థాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. బత్తాయి జ్యూస్ పిండుతా అంటూ ఒక రకమైన వెటకారం. అలాగే సనాతన ధర్మాన్ని ఉద్దేశించి అతి నీచంగా ఈ వ్యక్తి మాట్లాడడం, అక్కడితో ఆగకుండా అక్షరాల సీతాదేవిని దుర్భాషలాడడం అదంతా కూడా మీకు తెలుసు. శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి కాళ్ళకు చెప్పులు వేసుకొని శివలింగాన్ని టచ్ చేయడం అయితే జరిగింది. దాని గురించి కూడా మాట్లాడినాడు. ఎందుకు నువ్వు ఆ విధంగా చేసావంటే నేను కాంట్రవర్సీ, దాని మీద ఎవరైనా రియాక్ట్ అయితే అది కాంట్రవర్సీ అవుతుంది, దాని ద్వారా ఎంగేజ్మెంట్ వస్తుంది, దాని ద్వారా నాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి కుసంస్కారంగా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తా కొంతమంది ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉన్నారు, యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉన్నారు. నాకు తెలియకడుగుతా, అతనేమన్నా సంఘ సంస్కర్త? ఈరోజు చెప్తా ఉన్నాడు మహిళల కోసం పోరాటాలు చేశాడట. బీబీసీకి ఇంటర్వ్యూ, నాకు బీబీసీ ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుని నాకు అర్థం కాలే. ఏ దేశోద్ధారకుడా, దేశాన్ని ఉద్ధరించినాడా, లేదంటే ఇతర దేశాల్లోకి వెళ్ళి పోరాటాలు చేసి అక్కడ ఏమైనా ఎలగబెట్టినంటే లేదు. ఆ దేశం వెళ్ళి కనిపించినటువంటి అమ్మాయితో రొమాన్స్ చేసుకుంటా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకి మాత్రం బట్టలు సరి చేస్తా, భారతదేశంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని మాత్రం ఇప్పుకొని తిరగమంటాడు ఈ పనికి మాలనాడు. వీడు కథలు చెప్తా ఉన్నాడు, నీతులు చెప్తా ఉన్నాడు. ఈ రోజున బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చినాడు, బీబీసీ ఇంటర్వ్యూ తీసుకుంది. నాకు అది అర్థం కాలేదు. మరి ఏం దేశోద్ధారకుడో, ఏం దేశానికి ఏం చేశాడు అంటే బీజేపీకి అగెనెస్ట్ అనే తెలియకడుగుతా ఉన్నాను. బీజేపీకి అగెనెస్ట్ అనే అంటే భారతదేశంలో బీజేపీకి సపోర్ట్ చేయకూడదా, అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేయకూడదా, టీడీపీకి సపోర్ట్ చేయకూడదా, వైసీపీకి సపోర్ట్ చేయకూడదా, ఏ పార్టీకి సపోర్ట్ చేయకూడదు. ఎవడిష్టం వాళ్ళది. అవి రాజ్యాంగం ప్రకారమే నడుస్తున్నాయి కదా. ఏజుడ్ అనేటటువంటి ఒక వ్యక్తి బీజేపీ పార్టీకి ప్రోగా ఉన్నంత మాత్రాన, ఒక హిందుత్వవాది అయినంత మాత్రాన, హిందూ మతాన్ని ప్రేమించే వ్యక్తి అయినంత మాత్రాన ఆ వ్యక్తి మీద కక్ష కట్టుకొని లేనిపోని కొన్ని ఉద్దేశాలను ఆపాదించి ఆ వ్యక్తిని, అతని ఫ్యామిలీని పర్టికులర్గా టార్గెట్ చేస్తున్నాడు ఈ వ్యక్తి. అలాగే హిందూ మతానికి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద, హిందువుల మీద అతి దుర్మార్గమైన దాష్టికమైన భాష ఉపయోగించడమే కాకుండా సనాతన ధర్మం గురించి ఈ వ్యక్తి మాట్లాడినటువంటి దుర్భాషలు కావచ్చు అనేక ఉన్నాయి. మరి ఇతని మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇతని మీద అప్పుడు పోక్సో కేసు పెట్టాలా లేదా? ఇతను 14 సంవత్సరాల చిన్న పిల్లని 1000 రూపాయలకు వస్తుందట, ఆ దేశంలో అలా వెళ్తారట, అందుకోసం అని చెప్పేసి తీసుకెళ్ళాడట. అదేమంటే ఈరోజు అప్పుడు మాట్లాడేటువంటి మాటల్ని ఈరోజు క్వశ్చన్ చేసినందుకు కానీ ఈ వ్యక్తి చెప్పేటటువంటి మాట ఏంటంటే ఆమె నా సిస్టర్, ఏమి నోటి మాటే కదా. ఇప్పటికి 100 సార్లు చెప్పాడు నేను ఇప్పటి నుంచి బూతులు మాట్లాడనని, కానీ వెంటనే అదే బూతులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి 14 ఏళ్ల పాపని ఆ విధంగా చేసినందుకు కానీ ఇతను ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయా? ఇంటర్నేషనల్ ఛానల్స్గా పిలువబడుతున్నటువంటి ఛానల్స్ ఏమి సాధించినాడని, ఏమి ఎలగబెట్టినాడని, దేశానికి ఏం ఉద్ధరించినాడని,
అదేమంటే ట్యాక్స్ కడుతున్నాడు. ఈ బొకడాగాడి ట్యాక్స్తోనే భారతదేశం రన్ అవుతోందా? $4 ట్రిలియన్ ఎకానమీ, ప్రపంచంలో కల్లా 3వ 4వ అత్యంత జీడిపి కలిగినటువంటి దేశం. అలాంటి దేశాన్ని పట్టుకొని ఈ పనికి మాలినోడు ఒక 5-6 సంవత్సరాలు ఇతర దేశాలు తిరుక్కుంటా, ఆ దేశాల్లో బతుకుతా, ఆ దేశాల్లో తింటా, ఆ దేశాల్లో ఉంటా, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు చూస్తే వచ్చే రెవెన్యూతో బ్రతుకుతా, జీవితాన్ని గడుపుతా, ఈరోజు కూసే కారు కోతలు ఏంటంటే భారతదేశానికి నేను తిండి పెడుతున్నాను. ఎవడికి పెడతావు నువ్వు? ఏమేం కట్టట్లా? ప్రజలు కట్టట్లా? చివరాఖరికి చెప్తున్నా, ఆటో రిక్షా నడిపే వ్యక్తి దగ్గర నుంచి మొదలు పెడితే అంబానీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో ఈ దేశానికి ట్యాక్స్ కడుతున్న వాళ్ళే. నువ్వేదో ఉద్ధరించావు అంటున్నావు కదా. నీ దేశానికి పౌరసత్వం ఉంది కాబట్టి నువ్వు కడుతున్నావేమో, లేకపోతే కట్టకపోవచ్చు. ఈ దేశం నుంచి సంవత్సరానికి ఒక 2 లక్షల మంది వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళలో నువ్వు అక్కడివి. 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం. నీలాంటి పనికి మాలిన పురుగుల్ని, పేడ పురుగుల్ని ఈ దేశం మీద తిరిగే హక్కు కూడా లేదు. నువ్వు కట్టేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటున్నావో అది ఈ దేశ ప్రజల దగ్గర నుంచి, వాళ్ళ టైం దగ్గర నుంచి నువ్వు తీసుకుంటున్నది. వాళ్ళు చూడడం కారణంగా నీకు వస్తున్నది. అంతేగాని ఇతర దేశాలు, అమెరికాకి సంబంధించినటువంటి ప్రజలు, ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రజలు, ఆఫ్రికాకి సంబంధించిన ప్రజలు చూస్తే నీకు ఆ డబ్బు రావట్లేదు. లేదంటే నువ్వేదో టెక్ నాలెడ్జ్ ప్రపంచానికి నేర్పిస్తా, నువ్వేం సంపాదించట్లేదు. 10 మంది అమ్మాయిలతో తిరుగుతా, ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చిన పదజాలాలు ఉపయోగిస్తా, మైనర్ బాలికలతో సంసారాలు చేస్తా, నువ్వు సంపాదించే సంపాదన అది. నీలాంటి వాడు ఈ దేశానికి ట్యాక్స్ కట్టాల్సిన పని కూడా లేదు. ఈ దేశం పేరు నువ్వు చెప్పుకోవడానికి నువ్వు అర్హుడే కాదు. భారతదేశానికి సంబంధించినటువంటి రాజముద్ర నీ పాస్పోర్ట్ మీద ఉంది కదా, అది ఉండడానికి కూడా నువ్వు అర్హుడు కాదనేది నా యొక్క అభిప్రాయం. బత్తాయి అంటున్నావు. ఎస్, బీజేపీకి సపోర్ట్గా ఉంటారు. ఏమవుతుంది? వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉంది. ఈ దేశంలో నాకు నచ్చినటువంటి పార్టీతో నేను సపోర్ట్గా ఉంటాను. నాకు ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీతో నేను నడుస్తాను. అది నా యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నువ్వెవడే మధ్యలో చెప్పడానికి? ఏజుడు అనేవాడు హిందుత్వానికి సపోర్ట్గా ఉంటాడా, లేకపోతే వేరే మతానికి సపోర్ట్గా ఉంటాడా? అతని ఇండివిజువాలిటీ. అతను ఇస్లాంని తిట్టినప్పుడు, హిందుత్వాన్ని తిట్టినప్పుడు, క్రైస్తవాన్ని తిట్టినప్పుడు నువ్వు తిట్టడానికి ఎవడివి, నువ్వు తిట్టడానికి రైట్ ఏంటని అడిగే హక్కు ప్రజలకు ఉంది. కానీ అతను ఏనాడు కూడా ఫలానా మతాన్ని ఉద్దేశించి కావాలని చెప్పేసి టార్గెట్గా చేసుకుని నీకులాగా నోటుకొచ్చిన దుర్భాషలాడతా సీతాదేవిని, ద్రౌపదీదేవిని, హిందూ దేవాలయాల మీద ఉండేటువంటి నగ్న విగ్రహాలని, అలాగే అత్యంత పవిత్రంగా పూజించేటటువంటి శివుని యొక్క లింగాన్ని కూడా అతి అపవిత్రం చేసినటువంటి నీలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి తీరుకి కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేస్తూ ఉంటే దేంతో ఉయ్యాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. 14 ఏళ్ల పాపని చేసినావు నువ్వు. ఈ ఆడియో బయటకు వచ్చింది. రాడ్ రోస్ట్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ కుర్రాడు పెట్టాడంట ఈ వీడియోలన్నీ కూడా. సో చెక్ చేయండి. ఇంకా దాదాపు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకున్నారు మీరు హిందువులు కాదా? మీకు హిందూ మతం మీద గౌరవం లేదా? మీకు హిందూ ధర్మం మీద గౌరవం లేదా? భారతదేశం మీద ప్రేమ లేదా? అలాంటి పనికి మళ్ళీ ఎదవ కోసం ఫాలోవర్స్ అవుతారా? ఫాలోవర్స్ని చాలా నీచంగా అవమానించినాడు ఆ వ్యక్తి, చాలా దుర్మార్గంగా అవమానించినాడు ఆ వ్యక్తి. మనకు సిగ్గనేది ఉండదు ఏమోలా కూడా. నేను ఎవరిని అడుక్కోలేదు, నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయమనలేదు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. నాకేంటి, నాకు వ్యూస్ ఎంగేజ్మెంట్ ఉంటే చాలు అంటున్నాడు ఈ రోజున. మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఇలాంటివి మన రక్తంలో లేకపోవడం కారణంగా మీరు ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. 1.2 మిలియన్ ఎందుకు, దాదాపు 2 మిలియన్ ఎందుకు సబ్స్క్రైబర్లు చేస్తున్నారు? దేనికి చేస్తున్నారు? అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. ధర్మాన్నంటే మీకు నొప్పి రావట్లేదా? ఒక నుపూర్ శర్మ ఇస్లాం మతం గురించి ఒక మాట మాట్లాడితే ప్రపంచ దేశాలు రెస్పాండ్ అయినాయి. హిందూ మతం అనుకున్న ఏకైక దేశం భారతదేశం, అత్యంత ప్రజలు ఉన్నటువంటి దేశం. ఆ దేశంలోనే అదే మతంలో పుట్టి, అదే మతంలో పెరిగి, అదే మతం చేత పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి అటుపక్క భగవద్గీత, ఇటుపక్క వినాయకుడి బొమ్మ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ విడుదల చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజుకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే తప్పు ఎవరిలో ఉందో మీరే చూసుకో. అతని ఛానల్ని రిపోర్ట్లు కొట్టలేరు, అతని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయలేరు, అతని ఛానల్ని యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించలేరు, అతని ఇన్స్టాగ్రామ్ని రిమూవ్ చేయించలేరు, అతని ఫేస్బుక్ని క్లోజ్ చేయించలేరు. ఇంత దయనీయమైన, దారుణమైన సిచ్యువేషన్లో ఈరోజు ఉంది. మెల్కొనాలి, కళ్ళు తెరవాలి. 14 సంవత్సరాల ఒక ఆడపిల్లని చేసినటువంటి వ్యక్తి ఈ రోజున సమాజాన్ని నేను మహిళల కోసం ఉన్నా అని చెప్పేసి నీతులు చెప్తా ఉన్నాడు. శివాజీ గారికి సంబంధించి కూడా ఈ వ్యక్తి నీచంగా మాట్లాడినటువంటి దాని వెనుక ఒక కారణం ఉంది. ఇతనికి వ్యూవర్షిప్ కావాలి, రీచ్ కావాలి, ఎంగేజ్మెంట్ కావాలి. అందులో భాగంగా అతన్ని పర్సనల్గా టార్గెట్ చేసినాడు. ఫెలో యూట్యూబర్స్ అందరినీ కూడా దుర్భాషలు అన్నాడు, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చినాడు. ఇతనికి కావాల్సింది డబ్బు 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 డబ్బు. సో ఆ స్థాయికి ఈ వ్యక్తి దిగజారితే ఇంకా ఈ వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే, కామెంట్లో పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారంటే
మరి మిమ్మల్ని ఏ విధంగా పిలవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజు వీడియో పెడితే కూడా దాని మీద కూడా ఏజుడికి సంబంధించి ఒక వీడియో పెట్టినాడు, బత్తాయి అన్నాడు, ఏదో అన్నాడు. సరే డైరెక్ట్గా హిందుత్వాన్ని డైరెక్ట్గా బీజేపీ పార్టీని తీసుకొచ్చినప్పుడు మాట్లాడతాను. మరి మీరేం చేస్తూ ఉన్నారు? పాజిటివ్ కామెంట్లు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఎంతమందికి డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటా ఉన్నాడు? కొన్ని గొంతులు అయితే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతూనే ఉన్నాయి. శివాజీ అంది తప్ప. ఈరోజు మరి అజయ్ అనసూయ ప్లేట్ తిప్పేసింది కదా, దెబ్బకి షిఫ్ట్ అయింది కదా, ఎందుకైంది? అవ్వకూడదు కదా, ఆమె స్టాండ్ మీద నిలబడాలి కదా. శివాజీ మాట్లాడింది తప్పే, కానీ 2 పదాలతో అందరం మేము అదే చెప్పాం కదా. అదనమాట సంగతి. ఈ వ్యక్తిని సహించే ప్రసక్తి లేదు. ఇతని మీద మరి యాక్ట్స్ ప్రకారం ఏదో ఇతర దేశంలో, ఏదో వెనుజులా అనే దేశంలో, ఏదో దేశంలో ఈ పని చేశాడంట. ఇతని మీద పోక్సో కేసులు పెట్టడానికి ఏమైనా ఆధారాలు పూర్తి స్థాయిలో ఉంటాయేమో చూడాలా. పోలీసు వాళ్ళు సుమోటోగా కేసులు తీసుకోవాలి ఈ వ్యక్తి మీద. సుమోటోగా కేసులు తీసుకుంటే ఇలాంటి వాళ్ళు లైన్లోకి వస్తారు, లేకపోతే రారు. తప్పనిసరిగా గవర్నమెంట్లు కూడా ఈ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. కాబట్టి తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎవరైతే ఫాలో చేస్తున్నారో, అతన్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పండి, చూపించండి, అన్ఫాలో చేయమని చెప్పండి.